అయితే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో తెలంగాణలో మనము టెక్స్ట్ బుక్ గ్రామర్లో భాగంగా 7th క్లాస్ వరకు మొత్తం పూర్తి చేశాము. అయితే 8th క్లాస్లో ఫస్ట్ యూనిట్ కూడా చెప్పాము. ఈరోజు మనము 2nd యూనిట్లో ఉన్నటువంటి వెకాబులరీ ఏముంది, గ్రామర్ ఏముంది, అదే రకంగా ఎడిటింగ్ అనేటువంటిది ఏ రకంగా చేయాలనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే తప్పకుండా మన యొక్క క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ కావాలి, అదేవిధంగా పీడిఎఫ్లు కూడా కావాలంటే తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవడానికి తప్పకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో అన్నీ కూడా ఫ్రీ వీడియోస్ మరియు ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది మీకు దొరుకుతుంది. అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే కామన్గా ఫస్ట్ ఇక్కడ సోషల్ ఇష్యూస్ అనేటువంటిది మనకు 2nd యూనిట్ ఉంది. ఈ 2nd యూనిట్లో ఉన్నటువంటి వెకాబులరీ ఏముంది, అందులో గ్రామర్ పార్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా తెలుసుకుందాం. మెయిన్గా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇక్కడ మనం వెకాబులరీ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి వెకాబులరీ గురించి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి వెకాబులరీ. లుక్ ఎట్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. చూడండి, యూ హ్యావ్ కమ్ హియర్ to be educated, said the red-faced gentleman. The word red-faced is called compound adjectives. Compound adjective. ఇప్పుడు చూడండి, రెడ్ ఫేస్డ్ అనేటువంటిది అడ్జెక్టివ్ అండి. ఓకే, తర్వాత ఫేస్ ఇక్కడ చూడండి, ద రెడ్ ఫేస్డ్ ఇక్కడ కాంపౌండ్ అడ్జెక్టివ్ అని ఎందుకు అంటున్నారు అంటే అడ్జెక్టివ్ జెంటిల్మెన్కు ముందర ఉన్నటువంటిది మనకు అడ్జెక్టివ్ అంటాం. అంటే రెండు అడ్జెక్టివ్లు పక్క పక్కనే ఉండి దాని తర్వాత నౌన్ అనేటువంటిది ఉంటే దానికి మనకు ఏమంటామండి, ఈ రెండు అడ్జెక్టివ్లు వచ్చినాయి కాబట్టి కాంపౌండ్ అడ్జెక్టివ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఇలాంటి స్టోరీ నుంచి ఏమైనా ఉంటే రాయమని చెప్తుంటే ఇలాంటి ఎగ్జామ్లో అడగడం మనకు, కాబట్టి ఇది స్కిప్ చేసేసి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఇది కూడా అవసరం లేదండి 2nd వన్. ఈ 3rd వన్ అనేటువంటిది ఇంపార్టెంట్. చూడండి చాలా సింపుల్గా ఒకసారి మనం చూసినట్లయితే డీప్ రూటెడ్, తర్వాత ఓల్డ్ ఫ్యాషన్డ్, తర్వాత వెల్ మేనర్డ్, సాఫ్ట్ స్పోకెన్, బ్రాండ్ న్యూ అన్నీ కూడా మనకు అన్ని నీట్గా 1 by 1 రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లతా ఈజ్ ఏ డ్యాస్ గర్ల్. ఇక్కడ చూడండి, లతా ఈజ్ ఏ సాఫ్ట్ స్పోకెన్ గర్ల్. సాఫ్ట్ స్పోకెన్ గర్ల్. తర్వాత షీ స్పీక్స్ కైండ్లీ విత్ హర్ క్లాస్మేట్. ఆమె చాలా మంచిగా మాట్లాడుతుంది. ఆమె వాళ్ళ క్లాస్మేట్స్ అందరితో చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంది. సాఫ్ట్ నేచర్ కలిగినటువంటి అమ్మాయి లత. లుక్ ఎట్ హర్, షీఈస్ వేరింగ్ యాన్. యాన్ అని వాడుతున్నాం. చూడండి, యాన్ వాడాలంటే కామన్ మనందరికీ తెలుసా అండి. యాన్ వాడాలంటే ఆ నుంచి అమ్మ వరకు ఉండేటువంటి ప్రొనౌన్సియేషన్ తెలుగు అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి డీప్ అంటే డీ కాదు, ఓల్డ్ ఫ్యాషన్ ఓ కాబట్టి ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఓల్డ్ ఫ్యాషన్ ఓ అనేటువంటిది ఆ నుంచి అమ్మ మధ్యలో వస్తుంది కాబట్టి ఇక్కడ మనం కామన్గా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అండి. ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్. చూడండి, షీ వేరింగ్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్. షీ డస్ నాట్ లైక్ టు వియర్. కానీ ఆమెకు ఏదంటే ఇష్టం, మనకి ఇక్కడ ఓల్డ్ ఫ్యాషన్ ఇష్టం. షీ డస్ నాట్ లైక్ టు వియర్. ఆమెకు ఓల్డ్ ఫ్యాషన్ ఇష్టం అంటే న్యూగా ఉన్నటువంటిది ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ న్యూ అనేటువంటి పదం ఇక్కడ వచ్చిందంటే 3rd వన్. కాబట్టి బ్రాండ్ న్యూ డ్రెస్సెస్. డోంట్ యూ థింక్ లత ఈస్ ఏ డ్యాష్ గర్ల్. కాబట్టి లత అంటే ఎలాంటి అమ్మాయి అని మీరు ఊహించుకోవద్దంటే ఆమె ఎలాంటి అమ్మాయి కాదు అంటే వెల్ మేనర్డ్ గర్ల్. ఏంది, వెల్ మేనర్డ్ గర్ల్. కాబట్టి వెల్ మేనర్డ్ girl. Okay, these are the very very important adjectives from the box. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ గర్ల్ అనేటువంటిది నౌన్ అండి, సాఫ్ట్ స్పోకెన్ అనేటువంటిది అడ్జెక్టివ్, ఇక్కడ డ్రెస్ అనేటువంటిది నౌన్, ఓల్డ్ ఫ్యాషన్ అనేటువంటిది ఏంటండి అడ్జెక్టివ్, ఇక్కడ గర్ల్ అనేటువంటిది నౌన్, దానికంటే ముందు వెల్ మేనర్డ్ అనేటువంటిది అడ్జెక్టివ్, ఇక్కడ డ్రెస్సెస్ అనేటువంటిది నౌన్, దానికంటే ముందు బ్రాండ్ న్యూ అనేటువంటిది అడ్జెక్టివ్. అంటే ఇక్కడ మనకు అడ్జెక్టివ్తో పాటు దానికి సంబంధించినటువంటి అంటే ఎక్కడ ఏది సూటబుల్ అవుతుంది అనేటువంటిది మనం ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రామర్ టాపిక్ అండి. ఆ గ్రామర్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఈజీగా ఒక్కసారి మనం చూడండి, ద బాయ్ ఈజ్ ఏ ఫూల్ అనేటువంటిది ఇచ్చింది ఇక్కడ. ద బాయ్ ఈజ్ ఏ ఫూల్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈజ్ అనేటువంటిది ముందు తీసుకొచ్చి ఈజ్ ద బాయ్ ఏ ఫూల్, ఆ బాయ్ ఒక ఫూలా అంటే ద బాయ్ ఈజ్ ఏ ఫూల్ అంటే ఆ బాలుడు
ఫూల్ అంటే పనికిరానటువంటి అబ్బాయి అబాలుడు, అంటే అబ్బాయి పనికిరానటువంటి అబ్బాయి, ఫూల్ అంటే పనికిరానటువంటి వాడు. కాబట్టి ఈజ్ ద బాయ్ ఏ ఫూల్, అబ్బాయి పనికిరానటువంటి అబ్బాయా అని క్వశ్చన్. అంటే ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్ అనొచ్చు, దీనికి డిక్లరేటివ్ సెంటెన్స్ అనొచ్చు, దీనికి లేకుంటే దీనికి అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అనవచ్చు, అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అనవచ్చు. దీనికి ఏం చేయాలంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలి. ఇంటరాగేటివ్ మొన్న కూడా ఎగ్జామ్లో అడిగిండు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంపార్టెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్ అదేవిధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటాయి కాబట్టి. ఒక్కసారి చూద్దామండి. లుక్ ఎట్ సమ్ సెంటెన్సెస్. ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మీ. టు అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మీ. ఇక్కడ చూడండి, ఆస్క్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2, కానీ ఇక్కడ ఐ అండర్స్టాండ్ అన్న. అండర్స్టాండ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇందులో ఏమి హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది? మనకు డూ కామా డస్ దాగి ఉంటుంది. అయితే ఇక్కడ ఐ అనేటువంటి దానికి ఏది సూటబుల్ అవుతుంది? డూ. కాబట్టి ఇక్కడ డూ అనేటువంటిది ముందర తీసుకొస్తున్నాము, ఐ అనేటువంటిది పక్కన. తర్వాత అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మీ అనేటువంటిది ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వాక్యంలో మనకు హెల్పింగ్ వర్బులు కనిపించకుంటే V2 ఉంటే డిడ్ దాగి ఉంటుంది, V1 ఉంటే డూ కామా డస్ ఉంటుంది. డూ ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ ఐ, వి, యు, దే, నౌన్ ప్లూరల్ ఉన్నప్పుడు డూ ఉంటుంది, మిగతా సమయాల్లో డస్ అనేటువంటి దాగి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్. ఇక్కడ ఆస్క్స్ అనేటువంటిది సబ్జెక్టు తర్వాత V1 ఎస్ ఉంది కాబట్టి V1 ఎస్ అంటే హెల్పింగ్ వర్బ్ దాగి ఉండే డూ కామా డస్. ఆలివర్ అనే సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం దాగి ఉంటుంది? డస్ అనేటువంటిది దాగి ఉంటుంది. ఇంకా జాగ్రత్త ఏంటంటే డస్ ఎప్పుడైతే తీసుకుంటామో ఈ వర్బ్ 1 అనేటువంటిది కామన్గా ఆ ఎస్ ఫామ్ అనేటువంటిది తీసేస్తాం. డస్ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్ అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ ఇంటరాగేటివ్గా చేంజ్ చేస్తున్నాము. ద బాయ్స్ టుక్ సబ్జెక్ట్ ప్లస్ V2 అండి. ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్. టుక్ అనేటువంటి దాని మధ్యలో ఏం దాగి ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే డిడ్ దాగి ఉంటుంది, V2. కాబట్టి ఇక్కడ డిడ్ రాసిండు. ద బాయ్స్ తర్వాత టుక్ అనేటువంటిది టేక్గా V1గా మారిపోతుంది, టేక్ దేర్ ప్లేసెస్ అనేటువంటిది మారిపోతుంది. అంటే క్వశ్చనింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకంటే మొదటి వాక్యంలో అది అసర్టివ్ సెంటెన్స్ కావచ్చు, డిక్లరేటివ్ సెంటెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కావచ్చు, సింపుల్ పాస్ట్ టెన్స్, ఈ రెండిట్లోనే ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మనము రాయడానికి ప్రయత్నం అయితే చేయాలి. దిస్ సెంటెన్స్ ఆర్ చేంజ్డ్ ఇంటూ క్వశ్చన్స్ బై ప్లేసింగ్ డూ, డస్, డిడ్. కాబట్టి ఇవన్నీ కూడా చేంజ్ చేశాం మనం. సచ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్. ఓకే, సచ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. కాబట్టి వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పడం జరుగుతుంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఆలివర్ వాస్ ఫ్రిటైన్డ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. ఇక్కడ వాస్ అనేటువంటిది ముందులో వస్తుంది. వాస్ ఆలివర్, ఇంకా ఉన్నట్టు రాసి క్వశ్చన్ మార్క్ చేస్తే సరిపోతుంది. యు ఆర్ అంటే ఇక్కడ ఆర్ అనేటువంటిది ఇచ్చిండు. ఆర్ యు అండ్ ఆర్ఫన్ అనేటువంటిది రాయాలి. క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఇచ్చిండు, అది ముందుకు తీసుకొచ్చి రాస్తే మనకు క్వశ్చన్ అనేటువంటిది ఇంటరాగేటివ్ అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ యూసే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది, అంటే ఇందులో ఏం దాగి ఉంటుంది? డూ కామా డస్ దాగి ఉంటుంది. డూ కామా డస్ అంటే ఇక్కడ యూకి ఏం దాగి ఉంటుంది? డూ దాగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ డూ యూ సే యువర్ ప్రేయర్ ఎవ్రీ నైట్? క్వశ్చన్ మార్క్. సింపుల్ అండి. యూ విల్ అనేటువంటిది ఉంది కాబట్టి విల్, తర్వాత యూ, తర్వాత యాజ్ ఇట్ ఈస్ పిక్ ఓ కమ్ టుమారో మార్నింగ్? క్వశ్చన్ మార్క్. తర్వాత మిస్టర్ బ్యాంబుల్ రస్డ్ V2 ఇక్కడ ఇచ్చాడు కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఏం దాగి ఉంటుంది అనుకున్నాం మనము? డిడ్ దాగి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 అయితే ఏం దాగి ఉంటుంది? డూ కామా డస్ దాగి ఉంటుంది. ఇక్కడ డిడ్ అనేటువంటి చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి డిడ్, కాబట్టి ఇక్కడ డిడ్ రాస్తున్నా. మిస్టర్ బ్యాంబుల్ అనేటువంటిది రాసి యాజ్ దిస్ లాస్ట్ క్వశ్చన్ మార్క్. దే కెన్ డివోర్ ద బిగ్ బౌల్. ఇక్కడ కెన్ అనేటువంటిది ముందర తెస్తాము, దే అనేటువంటిది తర్వాత తెస్తాము, తర్వాత యాజ్ దట్ ఈస్ అండ్ వీ హ్యావ్ టు రైట్ క్వశ్చన్ మార్క్. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ యాపిటేట్. చూడండి, బాయ్స్ హ్యావ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, హ్యావ్ అని తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్త, హ్యావ్ తర్వాత V3 ఉంటేనేమో హ్యావ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బుగా పనిచేస్తున్నట్టు. హ్యావ్ తర్వాత ఇక్కడ జనరల్లీ ఎక్సలెంట్ అనేటువంటిది ఉంది, కానీ V3 లేదు. అంటే హ్యావ్ అనేటువంటిది ఏంటి? ఇక్కడ హ్యావ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ అన్నట్టు. ఏంటండి?
మెయిన్ వర్బ్. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి సబ్జెక్టు ప్లస్ V1 అంటే ఏం దాగి ఉంటుంది, ఇక్కడ బాయ్స్ కాబట్టి డూ దాగి ఉంటుంది. కాబట్టి డూ బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ మార్క్. ఇది చాలా ఈజీ. డూ కామా డస్ కామా డిడ్ అనేటువంటిది ఎలా క్వశ్చన్ చేయాలనేటువంటిది క్లియర్గా తెలిస్తే ఈజీగా మనమైతే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చమంటారు. కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్ మార్చడంలో మనకు డూ డస్ డిడ్ మాత్రమే డిఫికల్ట్. కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఈ 7th one ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్ అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. ఈ స్టోరీ మొత్తం చదవండి. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు, డైలాగ్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదండి, కాబట్టి దీనికి మనం తీసేయవచ్చు. ఓకే, ఇక్కడ మనం చూడండి, యాడ్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్స్, కంప్లీట్ ఇట్. సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఏమంటుండో మనకు తెలుసు. క్వశ్చన్ ట్యాగ్ గురించి గతంలో అనేక సార్లు మనం క్లాసులు చెప్పుకున్నామండి. క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ట్యాగ్లో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చిండు. 5 రూల్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఇక్కడ ద వెదర్ ఈజ్ ప్లస్ నాట్, తర్వాత రెండు కలిపి రాస్తే ఈజెంట్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ వెదర్కి ఏమి ఇస్తాము, ఇట్. ఓకే, ఈజెంట్ ఇట్ అనేటువంటిది కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యూ విల్ జాయిన్ మీ, ఇక్కడ చూడు యూ విల్ జాయిన్ మీ. ఇక్కడ విల్ ప్లస్ నాట్ లేదు కాబట్టి నాట్ చేర్చుకోవాలి. కాబట్టి ఏమవుతుందండి, ఓంట్ అవుతుంది. యూ ఉంది కాబట్టి ఇక్కడ యూ రాస్తాము, క్వశ్చన్ మార్కు చేస్తాము. చాలా ఈజీ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి. పాజిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలి, నెగిటివ్ సెంటెన్స్ అయితే పాజిటివ్ సెంటెన్స్గా మార్చాలి. కాబట్టి ఈ రెండు మనకు తెలుసు. కాబట్టి ఒక్కసారి చూసినట్లయితే ఐ హ్యావ్ మెట్ యూ బిఫోర్, ఐ హ్యావ్ తర్వాత V3 ఉంది కాబట్టి హ్యావ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బే, హ్యావ్. తర్వాత ఇక్కడ నాట్ ఉందా, లేదు. కాబట్టి హ్యావ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, హ్యావెంట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఐ ఇచ్చిండు, మనం ఐ రాస్తాము, క్వశ్చన్ మార్క్. కాబట్టి హ్యావెంట్ ఐ అనేటువంటిది కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ మనం చూసినట్టయితే బట్ యువర్ బ్రదర్ ఈజ్ ఇచ్చిండు, ఈజ్కి ఈజ్ రాస్తున్నా. ఇక్కడ నాట్ ఇవ్వలేదు కాబట్టి ఈజ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈజెంట్ అవుతుంది. ఇక్కడ ఓకే, నెక్స్ట్ ఇదే రకంగా చూసినట్టయితే ఇక్కడ దిస్ ఈజ్ రోహిత్, చూడండి ఇక్కడ దిస్ ఈజ్ రోహిత్ అన్నాడు కాబట్టి ఈజ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈజెంట్ అవుతుంది. దిస్ కాబట్టి ఈజెంట్ దిస్ రోహిత్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V1 ఇచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1లో ఏముంటుంది, ఇక్కడ వి ఉంది కాబట్టి డూ ఉంటుంది. తర్వాత నాట్, డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, డోంట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది వి కాబట్టి వి, క్వశ్చన్ మార్క్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇవన్నీ కూడా గతంలో నేను అనేక వీడియోస్ చేశాను. వీలైతే ఆ వీడియోస్ అన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఎడిటింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. వెన్ రోహిత్ వాస్ 9, ఎప్పుడైతే రోహిత్కు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు హిస్ ఫ్యామిలీ లీవ్డ్, అతని యొక్క కుటుంబము లీవ్డ్ ఫర్ ఏ స్మాల్ టౌన్. ఫర్ ఏ స్మాల్ టౌన్ ఉంటుందా, ఇన్ ఏ స్మాల్ టౌన్ ఉంటుందా, ఇన్ ఏ స్మాల్ టౌన్ అంటే చిన్న టౌన్లో, లో కాబట్టి ఇక్కడ ఇన్ అనేటువంటిది రాయాలి. కానీ ఫర్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ రాంగ్, ఇన్ రాయాలి. హిస్ ఫాదర్ రాజారావు తర్వాత ఇక్కడ వర్ ఇచ్చిండు కానీ ఇది వర్ కాదండి, ఏమొస్తుంది, వాస్ అనేటువంటిది ఇవ్వాలి. అంటే అందుకని ఫస్ట్ మనము ఎడిటింగ్ చేయాలంటే అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలవాలి. అందుకని నేను సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో భాగంగా ఈ యొక్క పాయింట్ కూడా వచ్చింది మనకు. చాలా జాగ్రత్తగా అవన్నీ వీడియోస్ రోజు మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అవి చూడడానికి ప్రయత్నం అయితే చేయాలి. అయితేనే ఇవన్నీ చేయగలుగుతాం. జానకి రోహిత్స్ మదర్ వాస్ యాన్ హౌస్ వైఫ్. యాన్ హౌస్ వైఫ్కు ఇక్కడ యాన్ హౌస్ వైఫ్ కాదు, ఏ హౌస్ వైఫ్. తర్వాత సి యూజ్డ్ టు బి అలోన్ ఇన్ ద డే టైమ్ వెన్ రోహిత్ వాస్ ఎట్ స్కూల్ అండ్ రాజారావు ఇన్ హిజ్ ఆఫీస్. షీ వాంటెడ్ టు హ్యావ్ ఎ పెట్. హ్యాజ్ ఏ పెట్ కాదండి, హ్యావ్ ఏ పెట్. హ్యావ్ అంటే కలిగి ఉండుట కాబట్టి హ్యావ్ అనేటువంటిది రాయాలి. షీ ఆస్క్డ్ రోహిత్స్ ఫాదర్ సెవరల్ టైమ్ కాదండి, సెవరల్ టైమ్స్. చాలా ఇంపార్టెంట్ కాబట్టి
ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనకు రావాలి అంటే మనం ప్రతిదీ వినాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అన్ని క్లాసులు కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాను, మన యొక్క ఛానల్లో కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ చూడండి. ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నౌన్ అనే టాపిక్ విన్నారనుకోండి, ఆ నౌన్ అనే టాపిక్ 1-2 డేస్లో అందులో ఉన్నటువంటి మొత్తం నేర్చుకున్న తర్వాత మన యాప్లో ఉన్నటువంటి దాంట్లో ఎగ్జామ్ అనేటువంటిది రాయాలి. నౌన్ అంటే నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, వర్బ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఉంటుంది. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ పైన మీరు తప్పకుండా ఎగ్జామ్ రాయాలి. అయితేనే మనకి టాపిక్ ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది తెలుస్తుంది. అంటే తర్వాత మనకు టెన్సెస్ అనేటువంటిది నేర్చుకున్నాం అనుకోండి, టెన్సెస్ అన్నీ నేర్చుకున్న తర్వాత టెన్సెస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, అద్భుతమైనటువంటి క్లాస్ అనేటువంటిది మనము చెప్తున్నాము. అవన్నీ వినండి, వాటికి మళ్ళీ యాప్లో ఎగ్జామ్ అనేటువంటిది రాయండి. ఈ రకంగా చేస్తేనే మనం సక్సెస్ కాగలము, ఇంగ్లీష్లో మార్కులు సాధించగలుగుతాము. కాబట్టి ఆ రకంగా ఇంగ్లీష్లో ప్రిపరేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కంటిన్యూ కావాలంటే తప్పకుండా కంటిన్యూ దిస్ వీడియో అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.